అనటంలో వాస్తవం లేదన్నారు. ఎమ్మెల్యే ఆస్తులు 3 లక్షలే అయినప్పుడు 25 కోట్లు ఎలా డిమాండ్ చేస్తానని ప్రశ్నించారు. శ్రీధర్ పై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హర్షవీణ. ఒకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 times అబోర్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. బాధితురాలు హర్షవీణ కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం. ఏదైతే డబ్బు డిమాండ్ చేశారో అది నేను చేయలేదు, ఆడియో నాది కాదు అని అంటున్నారు. ఇక దీంతో పాటు ప్రధానంగా మహిళా విచారణ కమిటీ వేయాలని కూడా ఆవిడ డిమాండ్ చేయడం కూడా చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. అశోక్, చూస్తున్నాం అసెంబ్లీ నుంచి ఒకసారి మాత్రమే కాదు చాలా సార్లు నాకు కాల్స్ చేశారు అక్కడ వాళ్ళని చూపించడానికి అని చెప్పి హర్షవీణ తెలియచేయడం కూడా మనం చూస్తున్నాం. నిజంగానే ఆవిడ డిమాండ్ చేస్తున్నట్లు మహిళా విచారణ కమిటీని వేస్తారనుకోవచ్చా? చూద్దాం. అంటే హర్షవీణ చేస్తున్న ఆరోపణలు నిజమెంత అనేది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఆవిడ కోరుతున్నట్టుగా కమిటీ కూడా వేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే నేషనల్ SC/ST కమిషన్ కూడా ఆవిడ ఫిర్యాదు చేశారు, దాని ప్రకారం కేసు ఫైల్ చేశారు. సో చూద్దాం ఫర్దర్ ఏం జరుగుతుంది అని. దానికన్నా ముందు ఇప్పుడు ఈ ఆరోపణ చేస్తున్న హర్షవీణ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. హర్షవీణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ మీరు మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక డిస్క్లైమర్ చెప్తున్నానండి. ఒక సెన్సేషన్ కోసం మిమ్మల్ని ఏదో రకంగా కించపరిచేలా మీతో మాట్లాడించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగి మిమ్మల్ని విసిగిచ్చి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే ఉద్దేశం మాకైతే లేదు, ముందుగానే చెప్తూ ఉన్నాం. సో ఎందుకంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో పడిన ఇబ్బంది అంతా కూడా నేను చూశాను కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు ఆ మాట చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ కోణంలోంచి మిమ్మల్ని విక్టిమ్గానే చూస్తున్నాం మేమైతే. సరే, ఎమ్మెల్యే కోణంలోంచి మిమ్మల్ని నిందితురాల కింద ఆయన ఆరోపిస్తున్నాడు. ఆయన ఆరోపణలు నిజమెంత ఏంటనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా తేలుతుంది. కాబట్టి మేము ముందస్తుగా జడ్జిమెంటు ఇవ్వం. ఎందుకంటే మీరే తప్పు చేశారనో ఆయన తప్పు చేశారని జడ్జిమెంట్ ఇచ్చే ఉద్దేశం కూడా మాకు లేదు. మీ వాదన ఏంటి అనేది జనానికి వినిపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. సరే, ఎమ్మెల్యేని కూడా అడిగాం కానీ ఆయన పెద్దగా రెస్పాండ్ కావటంలా ఎంతసేపు తప్పించుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగాలనుకున్నది, దాదాపు 10 రోజుల నుంచి మీ ఇష్యూ బయటకు వచ్చింది. మీరు రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు ఏమైనా కొద్దిగా మీరు అనుకుంటున్న న్యాయం జరిగింది అని అనుకుంటున్నారా? ఏమైనా న్యాయం జరగబోతుందన్న ఆశ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఎస్ అండి. NHRC వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత నేషనల్ వైడ్గా వాళ్ళు ఒక పాజిటివ్ మూవ్ అయితే ఫార్వర్డ్ చేశారు. దాన్ని బట్టి ఇక్కడ రైల్వే కోడూరులో అరవ శ్రీధర్ మీద FIR ఫైల్ చేయడం ఇట్స్ అ వెరీ పాజిటివ్ మూవ్ అండి, ఇన్ అ వెరీ పాజిటివ్ వే. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ జస్టిస్ అండి. సో ఇప్పుడు మీరు కోరుకునే జస్టిస్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు మొదట ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అంటే మీరు ఆయనకు లొంగిపోయారు, ఆయన ద్వారా మీరు 5 సార్లు గర్భవతి అయ్యారు, అబార్షన్ చేయించుకున్నారు. సో ఇప్పుడు కొత్తగా న్యాయం అంటే ఏంటి? మీకు మిగిలింది ఏముంది ఇంకా?
నాకు మిగిలింది ఏం లేదండి, అతను నాకు మిగిల్చింది కూడా ఏం లేదు. సో అతను చేసిన పనికి కోర్టు ఎటువంటి శిక్ష అయితే వేస్తుందో అతను దానికి అర్హుడు. అదే నాకు జస్టిస్. అంటే కోర్టు సంగతి అనుకుందాం. అంటే మీరు అనుకుంటున్న, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న ఎవిడెన్స్ అంతా కూడా కోర్టు ముందు పరిగణలోకి తీసుకుంటారా అనేది ఒక సహజంగా అందరికీ వచ్చే డౌట్ కదండి. అంటే మీరు ఇప్పుడు బయట పెడుతున్న వీడియోలు కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా? అంటే ఇందరూ మ్యూచువల్ కన్సెంట్ ఉంది అని కదగా, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు కదా అన్న కోణంలో రేపొద్దున కోర్టులో కూడా అదే రకమైన ఆర్గ్యుమెంట్స్ వస్తాయి కదా అటువైపు నుంచి. ఫస్ట్లీ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసినప్పుడే ఒక పాజిటివ్ వేలో చూసే కంప్లైంట్ని యాక్సెప్ట్ చేశారని చెప్పేసి నేను పాజిటివ్గా అనుకుంటున్నానండి. ఈవెన్ ఇన్ కోర్ట్ నేను ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ నుంచి టిల్ డేట్ వరకు ఏం జరిగిందో నేను ప్రూవ్ చేసుకోవడానికి విత్ ఎవిడెన్స్తో రెడీగా ఉన్నానండి. ఓకే, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఒక రిక్వెస్ట్ చేసుకున్నారు, మొన్న అప్పీల్ చేసుకున్నారు, నాకు న్యాయం చేయండి అని. ఆ పార్టీ వైపు నుంచి మీతో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం కానీ ఎక్కడన్నా జరిగిందా? లేదండి, పార్టీ నుంచి అయితే నాకు ఎటువంటి కాల్స్ రాలేదు, ఏం రాలేదు. నిన్న కమిటీ వేశారు, దానికి అటెండ్ అవ్వమని కూడా నాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు. కాకపోతే వాళ్ళు పిలిస్తే వీఆర్ విల్లింగ్ టు గో అండ్ ప్రూవ్ మై సెల్ఫ్ అండి. ఓకే, జనసేన పార్టీ వేసిన కమిటీ ముందు మీరు వెళ్ళి విచారణకు హాజరవుతారు పిలిస్తే? పిలిస్తే వీఆర్ విల్లింగ్ టు గో. అంటే బేసిక్గా ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు ఇదే చిత్తూరు జిల్లా, మీ పక్క జిల్లా సత్యవేడి ఎమ్మెల్యే మీద ఇలాంటి అలిగేషన్, ఇలాంటి వీడియోలు బయటకు వచ్చాయి. ఇలాంటి వీడియోలు అంటే ఇంకా చాలా అసభ్యంగా ఉన్నాయి ఆ వీడియోలన్నీ కూడా. ఆ బాధితురాలే రికార్డ్ చేసి ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి మీడియా ముందు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి చూపించింది. మీడియా మొత్తం టెలికాస్ట్ చేయగానే అలిగేషన్ వచ్చిన అరగంటలో తెలుగుదేశం పార్టీ అతన్ని బహిష్కరించింది పార్టీ నుంచి. సో అరవ శ్రీధర్ విషయంలో జనసేన పార్టీ ఇప్పటి వరకు అలాంటి యాక్షన్ దిశగా ఎక్కడ వెళ్తున్నట్టు ఏం కనిపించట్లా. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? బేసిక్గా నేను పొలిటికల్గా ఇన్వాల్వ్ చేయాలనుకోవట్లేదండి. దిస్ ఈజ్ నాట్ పాలిటిక్స్. ఇట్స్ అప్ టు దెమ్. సస్పెండ్ చేయాలా అనేది, యాక్షన్ తీసుకోవాలా అనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన డెసిషన్. అండ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ ఆయనకి ఎంత ఇంపార్టెంటో, నేను ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, నేను కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నేను తెలియజేస్తున్నాను. సో ఆయన డిసైడ్ అవ్వాలండి. ఇన్ కేస్ మీరు ఇంతకుముందు ఈ వీడియో రిలీజ్ చేయకముందు, లేకపోతే మీడియా ముందుకు రాకముందు మీ డిమాండ్ ఏంటి అంటే అతను పెళ్లి చేసుకోవాలి అని, పెళ్లి చేసుకుంటాడన్న ఆశ కూడా. సో ఇప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం లేదు ఇంత అల్లరి అయిపోయిన తర్వాత. అవునండి. ఒకవేళ అలాంటి ప్రపోజల్ వస్తే అండి, మీకు న్యాయం చేస్తాను, పెళ్లి చేసుకుంటాను అరవ శ్రీధరే ఒకవేళ ముందుకు వస్తే వచ్చినా కూడా నాకు వద్దండి. అతను అలాంటి ప్రపోజల్ చేసినా కూడా నాకు వద్దు. అంటే మీరు అతను కావాలనుకుని కదా, మీరు ఈ భర్తను కూడా వదిలి, బిడ్డను వదిలి అతనితో పాటు నమ్మారు, జర్నీ చేశారు. అంత నమ్మినందుకు వితౌట్ నో రీజన్ నాతో బ్రేక్ చేసుకున్నాడు. అతను కనీసం ఒక ఎక్స్ప్లెనేషన్ అయినా ఇవ్వకుండా బ్రేక్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ నమ్మి మళ్ళీ నేను ఇలాంటి సిచ్యువేషన్కి అయితే రాలేనండి. నమ్మి వద్దు, పెళ్లి చేసుకుంటానన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. లేదండి, ఇలాంటి పొజిషన్కి అయితే నేను రావడానికి రెడీగా లేనండి. అయితే ఇక్కడ హర్షవేణ్ గారు, ఇది మాట కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. మీరు గమనించారో లేదో, మీరు ఈ ఎంటైర్ ఇష్యూని సొసైటీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత సహజంగా ఒక మహిళ వచ్చి ఒక పురుషుడి మీద ఒక అలిగేషన్ చేసింది అంటే, దట్టు సెక్సువల్ రిలేషన్స్ మీద కావచ్చు, ఇలాంటి ఇష్యూస్లో అలిగేషన్ చేసింది అంటే ఎంటైర్ సొసైటీ సపోర్ట్ అంతా మహిళకే ఉంటుంది. కానీ మీ విషయంలో అంత ఆశించినంత సపోర్ట్ రాలేదు. అది అర్థం చేసుకున్నారా మీరు? నేను దీన్ని ప్రజలకి చేరవేయాలని చెప్పేసి మీడియా ముందుకు రాలేదండి. గవర్నమెంట్కి చేరవేయాలని చెప్పేసి, లీగల్గా వెళ్దామని చెప్పేసి నేను మీడియా ముందుకు వచ్చాను. ఎందుకంటే
నేను లీగల్గా వెళ్ళినప్పుడు నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు, అందుకే నారా చంద్రబాబు గారికే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో నేను ప్రజలు ఏమనుకుంటారు, ప్రజలు నాకు న్యాయం చేస్తారు, నేను అదంతా ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నా వర్షన్ నేను మీడియా తరపు నుంచి గవర్నమెంట్కి చేరవేయాలి, లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అని మాత్రమే మీడియాకి వచ్చాను. నాట్ ఫర్ సొసైటీ, నాట్ ఫర్ పీపుల్. అంటే ప్రతి ఒక్కళ్ళు మీ వైపు నుంచి నెగిటివిటీ చూస్తున్నారు, మీరు గమనించారా? ఇప్పుడు 5 సార్లు అబార్షన్ ఎలా చేయించుకుంటుందన్న ప్రశ్న మీరు చెప్పి 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 విసిగిపోయినట్టున్నారు. అదే ఆన్సర్. అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మోసపోయానని తెలిసినప్పుడు మొదటిసారే బయటికి రావాలి కదా, 5 సార్లు అబార్షన్ ఎట్లా చేయించుకుంటుంది అనేది పదే పదే వస్తున్న ప్రశ్న. ఓకే, అంటే క్లియర్ కట్ క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా? నేనేది ఏంటంటే, ఇప్పుడు ఇలా అడుగుతున్న ఈ నెగిటివ్ కోణం ఆ ఒక్క ఇష్యూ కనుక లేకుండా ఉండుంటే ఎంటైర్ సొసైటీ ఇష్యూ, అది మహిళా సంఘాలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మీకు సపోర్ట్ చేస్తుండేవారు. మిమ్మల్ని తప్పుపడుతున్న కారణం మీకు ఇంతలా సపోర్టు, ఆశించినంత సపోర్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే 5 సార్లు అబార్షన్ అన్నది జనం నమ్మట్లేదు. జనం నమ్మకపోయినా సరే లీగల్ వాళ్ళు నమ్మి నా కంప్లైంట్ని తీసుకున్నారండి. సో జనాల డెసిషన్తో నాకు అవసరం లేదు, నాకు కోర్ట్ డెసిషన్ లీగల్గా వెళ్ళడం అనేది కావాలి. సో వాళ్ళు నమ్మి నా కంప్లైంట్ యాక్సెప్ట్ చేశారు. అండ్ పీపుల్స్ కోసమో, పీపుల్ పాజిటివిటీ కోసమో నాకు జరిగిన నిజాన్ని అబద్ధమని నేను క్రియేట్ చేయలేను. 5 times అబార్షన్ అనేది నిజం. సో నేను చేయించుకున్నాను అనేది నిజం. దానికి అతను ఇచ్చిన కమిట్మెంట్ అలా ఉంది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసినా సరే జనాలకు అర్థం కాకపోవడం నా దురదృష్టం. కాబట్టి జనాల కోసం కాదు, లీగల్గా వాళ్ళు నన్ను నమ్మి కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసినందుకు అరవ శ్రీధర్ గారి మీద నేను నమ్ముతున్నాను నాకు జస్టిస్ జరుగుతుందనేసి. అంటే ఇప్పుడు అతను అధికార పార్టీ ఎమ్మెల్యే, అంటే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే. నిజంగా మీరు ఒక బాధితురాలు, విక్టిమ్. సో మీకు నిజంగా న్యాయం జరుగుతుందంటారు? అతను తన బలాన్ని ప్రయోగించడా? పైగా మీరు చెప్తున్న దాని ప్రకారం చాలా డబ్బులు ఉన్న వ్యక్తి అయి ఉండదు. ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా బలం ఉంటుంది ఆటోమేటిక్గా. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తప్ప, సస్పెండ్ చేయకుండా అలాగే ఉంటే దేన్నైనా మ్యానిపులేట్ చేయగలిగిన శక్తి అతనికి ఉంటుంది. మీరు ఈ విషయంలో బలహీనరాలు కదా. నేను దీన్ని పాలిటికల్గా రుద్దండి అనేసి నేను చెప్పట్లేదు. సో పొలిటికల్గా ఆయన ఎంత స్ట్రాంగ్ అయినా సరే ఇటువైపు నా దగ్గర నిజం ఉంది, అది ఎప్పటికైనా సరే ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అయ్యేంత వరకు నేను ఫైట్ చేస్తాను. ఇది ఇలా వదిలేయడానికైతే నేను ఇలా దిగలేదు లీగల్గా. సో ఇది ప్రూవ్ అయ్యేంత వరకు సరే నేను ఫైట్ చేస్తానండి. నిన్న విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అటెండ్ అయ్యారండి. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అన్న మాట ఏంటంటే, నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయంటే, నాకు ఆమెకి మధ్య జరిగింది వ్యక్తిగతం, అంటే జరిగిందని ఒప్పుకున్నారు. మొన్నేమో ఏ వీడియోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు అని ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ నిన్న మీడియా ముందుకు వచ్చేటప్పటికి, విచారణ కమిటీ ముందుకు అటెండ్ అయిన తర్వాత, ఎస్ ఇది జరిగిందంతా కూడా నాకు ఆవిడికి వ్యక్తిగతం అనటం ద్వారా ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది మాకైతే. కరెక్టేనా? ఒప్పుకున్నట్టే కదండి. ఫర్దర్ ఏవో నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి, నా దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి, నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు మాలాంటి వాళ్ళం అయితే నీళ్లు తాగం, అన్నం తినమండి. ఆ బాధలోనే ఉంటాయి. ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది సొసైటీ అంతా, ఒక అమ్మాయి నా మీద ఇంత దారుణమైన ఇంత ఆరోపణలు చేసింది, నా కెరీర్ ఏంటి, రేపు పొద్దున మళ్ళీ నేను ఎన్నికల్లో సీట్ ఇస్తారో లేదో, గెలుస్తానో లేదో, జనం ముందు పలసన అయిపోయాను కదా, పరుగు పోయింది కదా అని బాధపడతాం. కానీ ఆయన ముఖంలో ఎక్కడా కనిపించలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా నవ్వుతూ ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఉంటే మంచిదే కదండి. ఎవరు తప్పేంటి అని తెలిసేంత వరకు, దొంగ దొరికేంత వరకు దొరలాగే ఫీల్ అవుతూ ఉంటాడంట. సో లీగల్గా ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. ఇప్పుడు ప్రెజెంట్ బలం ఏంటంటే జనసేన పార్టీయేనండి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అతని బలం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సీరియస్ ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి ముందు ఇమ్మీడియట్గా అంటే, ఏ ఒక్క అధికారి ఆ నియోజకవర్గంలో కూడా ఆయన కోఆపరేట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది కేసును మ్యానిపులేట్ చేద్దామన్నా, పోలీసులు ఇంకోటి చేద్దామన్నా, లాబింగ్ చేద్దామన్నా వర్కౌట్ కాదు. ఇప్పటి వరకు ఉన్న బంధం జనసేన పార్టీ నేత కావటం, జనసేన పార్టీ ఎమ్మెల్యే కావటం, ఆ ఒక్కటే తెగిపోయింది అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీరియస్ అయ్యారనుకోండి, మొత్తం మీరు చెప్పిన కాన్ఫిడెన్స్ అంతా ఎగిరిపోతుంది కదా.
కాన్ఫిడెన్స్ గురించి నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను మాట్లాడను. నేను లీగల్గా వెళ్తాను. జనసేన పార్టీ కార్యకర్తలకు లేకపోతే సాక్షాత్తు పవన్ నేను రుద్దాలు వాళ్ళ డెసిషన్ వెళ్తానండి. వాళ్ళు సస్పెండ్ చేసినా చేయకపోయినా లీగల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, కోర్టు ముందు హాజరు అవ్వటం ఒకటి ఉంటుంది. సో కోర్టు ముందు హాజరయ్యి ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని తెలిసిన తర్వాత తప్పెవరిది అని తెలిసిన తర్వాత శిక్ష అనేది ఒక్కరికే పడుతుంది. ఓకే, అంటే శిక్ష పడుతుందని అనుకుంటున్నారా అని నేనేది అంతవరకు వెళ్ళగలుగుతుందా? ఇప్పుడు మీరు ఒంటరిగానే పోరాటం చేయాలి. ఈ టైంలో మీకు ఎవరు వెళ్ళే సపోర్ట్ వరకు నేను వస్తారని ఫైట్ చేస్తానండి. రెండోది ఒకటి సూటిగా వెళ్ళేంత వరకు జస్టిస్ జరిగేంత వరకు నేను పోరాడతాను. ఒకటి సూటిగా ఒక మాట చెప్తారా హర్షవేణ్ గారు? యాక్చువల్లీ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమైనా బెదిరింపులు కానీ బొత్సగింపులు కానీ లొంగ తీసుకునే ప్రయత్నాలు కానీ ఇవేమైనా వచ్చాయా మీకు ఈ 10 రోజుల్లో? లేదండి, లేదు. ఎటువంటి థ్రెటన్ కాల్స్ రాలేదు, నాకు ఎవరి బెదిరింపులు రాలేదు. సో లొంగ తీసుకునే చర్యలు కూడా నా మీద ఎటువంటివి జరగలేదు. సో ఈ ఎంటైర్ ఇష్యూలో మీరు ఒక మాట మీ కుటుంబానికి సంబంధించింది వ్యక్తిగతమైంది, ఇష్టమైతేనే చెప్పండి. మీ భర్త అంటే మీరు ఇంకా విడాకులు అవ్వలేదు అనుకుంటా కదా, బేసిక్గా మాజీ భర్త, ఆయన వైపు నుంచి ఏమైనా మీకు కాల్ చేయటం కానీ ఓకే, ఈ టైంలో మీకు ఏమైనా సపోర్ట్గా నిలిచే ప్రయత్నం కానీ ఏమైనా చేశారండి? లేదండి, నా హస్బెండ్ నుంచి నాకు ఎటువంటి కాల్స్ రాలేదు. అంటే స్టిల్ ఇంకా హస్బెండ్ కింద భావిస్తున్నారా? అంటే ఐ మీన్ విడాకులు అవ్వలేదు అనుకుంటా కదా? వీఆర్ నాట్ యట్ డివోర్స్డ్. ఓకే. రెండోది మీరు ఫర్దర్ చేయాల్సిన భవిష్యత్తులో సరే ఈ కేసు నుంచి మీకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాం, మీరు కోరుకుంటున్న న్యాయం జరగాలని. కానీ భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీ బిడ్డ ఉన్నాడు, మీ కడుపును పుట్టిన మీ బిడ్డ ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ చిన్నపిల్లాడు కాబట్టి ప్రస్తుతానికి తెలియదు, కానీ రేపొద్దున అదే బిడ్డ ఈ సోషల్ మీడియాలో మీ మీద జరుగుతున్న ఈ ప్రచారం కావచ్చు, ఈ వీడియోలు ఇవన్నీ చూస్తే ఆ బిడ్డ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తున్నారా బిడ్డ గురించి? అలా ఎందుకు అనుకోవాలండి? మా అమ్మకి జరిగిన అన్యాయానికి తను చాలా ధైర్యంగా నిలబడి గెలిచింది అనేసి ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు కదా, వాడు కూడా అలాగే పెరగచ్చు కదా. ఓకే, అలా ఉంటే మంచిదే. నేను అలాగే పెంచుతానండి. ఆ కాన్ఫిడెంట్ మీకు ఉండాలి, మీ బిడ్డకు అలాంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. కాకపోతే ఇదేంటంటే ఒక భవిష్యత్ సినారియో, అది ఆ పరిస్థితి రాకూడదు అని మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి కానీ డీజీపీ గారికి కానీ ఏమైనా అప్పీల్ చేసుకోదలుచుకున్నారండి? డీజీపీకి ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నామండి, కాకపోతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అతని మీద మినిమం 0 ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. కాకపోతే నిన్ననే నేను నారా చంద్రబాబు గారికి ఇచ్చిన లెటర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇప్పుడు చాలామంది మీ మీద విపరీతమైన అలిగేషన్స్ తీసుకొస్తున్నారండి. అందులో నిజాలేంటో అబద్ధాలేంటో ఎవరికి తెలియచావదు. ఒక ఆయన అయితే ఒక పెద్ద లిస్టు పట్టుకొచ్చేస్తున్నాడు, మీకు 5 పెళ్ళిళ్ళు ఏమయ్యాయని, ఇదిగో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఆ వ్యక్తితో, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఈ వ్యక్తితో ఇంతమందిని మోసం చేసింది అని ఒక లిస్టే రిలీజ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో పేర్లతో సహా. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? అలాంటి మేమ్స్ నేను కూడా క్రియేట్ చేయగలను. సో సంవత్సరానికి ఒకసారి కాకపోయినా సరే 6 నెలలకు ఒకసారి అయినా సరే నేను కూడా క్రియేట్ చేయగలను. కాకపోతే వాటన్నిటికీ ప్రూఫ్స్ ఉండాలండి. అదే వాళ్ళందరికీ మీరు ఒక సూటిగా ఇవ్వాలి కదా, గట్టిగానే చెప్పాలి కదా ఒక ఆన్సర్ అనేది. నా ఉద్దేశం అది. ఎందుకంటే అలా ఇంకా 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 ఇప్పుడు మాలాంటి వాళ్ళం నిజం అనుకుంటున్నాం, నిజమేనేమో ఈవిడ ఇంతమందిని మోసం చేసిందేమో, అందులో భాగంగా 60 శాతం కూడా ట్రాప్ చేసిందేమో, ఎమ్మెల్యే కాబట్టి ట్రాప్ చేసిందేమోనని సహజంగా అనుకుంటున్నారు కదా అందరూ. ఎవరు ఎలాంటి అలిగేషన్స్ చేసినా కూడా దయచేసి ప్రూఫ్స్తో చేయండి. మీరు ప్రూఫ్స్ బయట పెట్టడానికి నన్ను
ఇరికిచ్చే ప్రయత్నంలో ప్రూఫ్స్ బయట పెట్టడానికి యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ లిబర్టీ. ఆ లిబర్టీని తీసుకొని ప్రూఫ్తో సహా మీరు చేసిన అలిగేషన్స్ని ప్రూవ్ చేయండి. ఐ రిక్వెస్ట్ దట్. ఇంకోటి కూడా పాపం అది ఆ ఫోటోలో ఉన్నది మీరో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక ఫోటోని విపరీతంగా రన్ చేస్తున్నారు. ఎవరో ఒక ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉంది, ఒక కానిస్టేబుల్ భర్త కప్ప చెప్తున్నాడు. అదేమంటే దాని కింద ఏం రాస్తున్నారంటే మీరు రైల్వే కోడూరులో అర్ధరాత్రి టైంలో ఏదో మతిస్థిమితం లేన మహిళలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పోలీసులు కాపాడి తీసుకొచ్చి మీ భర్త కప్ప చెప్పారు అని ఒక మహిళ ఫోటోని, పక్కన ఉన్న కలజోడు పెట్టుకున్న వ్యక్తి ఫోటోని, కానిస్టేబుల్ ఫోటోని రన్ చేసేస్తున్నారు. చూసారు అది మీరు? యాక్చువల్లీ అతను నా భర్త కాదు, హీఈస్ మై బ్రదర్. ఓకే, మా బ్రదర్ అతను. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళలేదు. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ 9:30 అరౌండ్ నేను నా పీరియడ్స్లో ఉండే నేను ప్యాడ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఓకే. సో ఆ టైంలో ఏంటమ్మా అని చెప్పేసి విత్ పోలీస్ సెక్యూరిటీతోనే మా ఇంటికి రావడం జరిగింది. మా ఇంట్లో నన్ను అప్పగించడం జరిగింది. కాకపోతే బోల్డ్గా దొరికింది అది ఇది అనేసి రాసుకుంటూ పోతున్నారు. కాకపోతే జరిగిన విషయం అయితే ఇదండి. ఓకే, అంటే కానిస్టేబుల్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్తున్నారు. సో ఏంటి ఈ టైంలో రైల్వే కోడూరులో త్వరగా షాప్స్ కట్టేయటం, త్వరగా పీపుల్ అబ్స్కాండ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ టైంలో, ఓకే, చిన్న ఊరు కాబట్టి. ఓకే. సో నేను ఎందుకు ఆ టైంలో బయట ఉన్నాను అనేసి వాళ్ళు అడిగారు. సో సార్ నాకు ఇది ప్రాబ్లము అని చెప్పేసి నేను అక్కడ చెప్పడం జరిగింది. సో మీ ఇంటికి తీసుకెళ్తాను పదండి అమ్మ అని చెప్పేసి ఒకరు కాదు ఇద్దరు వచ్చారు. ఫోటోలో ఉన్నది ఒకరే, కాకపోతే ఇద్దరు వచ్చి విత్ సెక్యూరిటీతోనే నన్ను ఇంటి దగ్గర దింపి ఇలా ఇదేనా మీ ఇల్లు అని చెప్పేసి అడగడం జరిగింది. ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం అనేసి అన్నారనమాట. ఓకే. యాక్చువల్లీ ఆ ఫోటోలో ఉన్నది మీరు కాదేమో, వేరే మహిళ ఫోటోని అట్లా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారేమో లేదు, అనుకున్నాం. నేనే. కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు కానీ ఆ ఫోటోలో ఉన్నది నేనే. కాకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే మీరు అనుకున్నది కాదు. ఓకే. ఇక్కడ రీసెంట్గా మీరు ఆ ఫోటోలో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నా పొట్ట మీద చెయ్యి ఉంటుందండి. సో నేను సఫర్ అవుతున్నాను, స్టమక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నాను అనమాట. ఓకే. సో అత్యవసరంగా నేను ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే హర్షవీణ గారి గురించి ఆ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆవిడ ఇస్తున్న ఆన్సర్, ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆవిడ పీరియడ్స్లో ఉండి ప్యాడ్స్ కోసం బయటకు వెళ్తున్న సందర్భంలో సరే నీరసంగా ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఆ టైంలో పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి ఆమెని తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్పారు వాళ్ళ బ్రదర్ని భర్త కింద మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అదొక తప్పు. ఒక మహిళ ఆవిడ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ బాధను ఎవరు చెప్పుకోరు బేసిక్గా లేడీస్. ఆవిడైనా కూడా నోరు తెరిచి చెప్తున్నారు. సో ఈ కోణంలో కాస్త మానవతా దృక్పథంతో అయినా ఆలోచించండి మహిళల విషయంలో. ట్రోలింగ్ ఇదేముంది, ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు డేటా ఫ్రీ కాబట్టి ఇష్టం వచ్చినట్టు డేటా 200 రూపాయలు రీఛార్జ్ చేస్తే ఇష్టం వచ్చినట్టు వాడచ్చు కాబట్టి ఎన్ని పోస్టులు అయినా పెట్టచ్చు మనం. అవతల ఒక జీవితం ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఓకే. ఇక్కడ హర్షవీణ గారు మీ కోణంలోంచి 2 ఆస్పెక్ట్స్ చెప్తున్నానండి నేను. ఒకటి, ఒక మహిళ నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఎవరు కూడా ఇంత ఓపెన్ అప్ అయి మీడియా ముందుకో సొసైటీ ముందుకో పోలీసుల ముందుకో రారు. మీ వైపు నుంచి ఏదో బాధ ఉంది, మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్ మీ మీద ఉన్న అలిగేషన్ ఏంటి అంటే అసలు భర్త ఉండగా భర్తతో విడాకులు అవ్వకుండా ఇంకొక అర్థంతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఏంటి, అది ఇల్లీగల్ కాంటాక్ట్ కదా, తప్పు నీదే కదా, నీ ఇష్టమై అతనితో సంసారం చేసి మళ్ళీ కడుపు వచ్చింది తీయించుకున్నాను అంటే నేను ఎట్లా క్షమిస్తాము అనేది ఇంకొక వైపు నుంచి మీ మీద జరుగుతున్న ఆరోపణలు, మీ మీద జరుగుతున్న ఒక యుద్ధం. ఓకే. ఎస్, ఈ 2 కోణాలు గమనించారా? ఈ 2 కోణాలు, ఇప్పుడు మొదటి కోణం అంటే ఓకే మీకు తెలిసిందే, మీ వైపు నుంచి మీ బాధ ఏదో చెప్పుకుంటున్నారు, మీరు నష్టపోకుండా అయితే ఏ ఆడది కూడా రోడ్డు మీదకి రాదు అనేది నా ఉద్దేశం. కానీ రెండో కోణం ఉంది చూసారా, దానికి ఏం సమాధానం చెప్తున్నారు అని. నాకు నేనుగా అరవ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. తను ఫోర్స్ఫుల్గా నా జీవితంలోకి వచ్చాడు. తను ఫోర్స్ఫుల్గానే ఎవ్రీథింగ్ చేశాడు. నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం కానీ నన్ను డిస్టర్బ్ చేయడం కానీ ఫోర్స్ఫుల్గా జరిగింది. వన్స్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన తర్వాత ఏ హస్బెండ్ ఒక మైలు పడిన వైఫ్తో ఉండాలనేసి అనుకోడు. సో హీ లెఫ్ట్ మీ.
హీ టుక్ మై సన్, హీ లెఫ్ట్ మీ. మా తమ్ముడు చదువుకున్నాడు, వాడి జీవితం బాగుండాలి. సో వాడు కూడా దూరంగా ఉన్నాడు. సో ఏది నా ప్రమేయంతో, నా ఇన్వాల్వ్మెంట్తో జరిగింది కాదు. ఎలా కమిట్ అయ్యావు నువ్వు అనేది అది శ్రీధర్ని అడిగితే బాగుంటుంది. మీరు ఎలా కమిట్ చేసావు ఆ అమ్మాయిని అనేసి. కమిట్ అయ్యింది తప్పో నష్టమో పక్కన పెట్టేస్తే అతను ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు ఎందుకు మోసం చేశాడు అనేది మీరు శ్రీధర్ గారిని అడిగితే చాలా బాగుంటుంది. వీటన్నిటికీ శ్రీధర్ గారే సమాధానం చెప్పగలరు. యా అదే అడుగుతున్నాం, ఆయన ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెంటబడే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎక్కడా దొరకట్లేదు. వీడియో రిలీజ్ చేస్తున్నారు, కెమెరా మైకులు పెడితే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. సో చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోతున్నాడు. సరే, వాట్ ఎవర్, ఓకే అండి. మీరు అనుకుంటున్న న్యాయం మీకు జరగాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు తప్పు ఉంటే అతను చేస్తున్నది నిజమైతే కూడా మీరు ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, ఒక మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాం. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న న్యాయం అయితే జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ హర్షవేణ్ గారు. సో ఒకసారి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్లో చూద్దాం.